హలో ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో మనం సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ బార్ బెండింగ్ షెడ్యూల్ తెలుసుకోబోతున్నాం. సరే, బార్ బెండింగ్ షెడ్యూల్ మనకి స్టీల్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ క్యాల్కులేట్లో హెల్ప్ చేస్తుంది. రీఇన్ఫోర్స్మెంట్ క్యాల్కులేషన్లో ఫుటింగ్ క్యాల్కులేషన్ ఉంటాయి, కాలమ్, బీమ్ ది, స్టేర్ కేస్ ది, స్లాబ్స్ ది, వేరే క్యాల్కులేషన్స్ ఉంటాయి. సరే, దాని ఫస్ట్ బార్ బెండింగ్ షెడ్యూల్ ది ఫస్ట్ టాపిక్ మన డయామీటర్స్. సరే, మన రీఇన్ఫోర్స్మెంట్ సర్క్యులర్ గా ఉంటుంది. సరే, సర్క్యులర్ కి డయామీటర్ ఉంటుంది. సరే, సో ఇది డయామీటర్స్ మన దగ్గర ఉన్నాయి. 6 mm, 8 mm, 10 mm, 12, 16, 20. మీకు ఏ డయామీటర్ కావాలి అది మీరు ఆర్డర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను 40 mm లాస్ట్ ఇచ్చాను కదా, మీకు 45 కావాలంటే కూడా మీరు ఫ్యాక్టరీలో ఆర్డర్ ఇచ్చి ప్రిపేర్ చేయొచ్చు. సరే, మన నెక్స్ట్ టాపిక్ ఇక్కడ స్టాండర్డ్ లెంత్ ఆఫ్ ఎ బార్. ఒక బార్ కి, ఒక రీఇన్ఫోర్స్మెంట్ బార్ కి స్టాండర్డ్ లెంత్ 12 మీటర్ ఉంటుంది, అంటే 40 ఫీట్. సరే, ఆ స్టాండర్డ్ లెంత్ కి ఇప్పుడు మనం ఒక వెయిట్ పర్ మీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే, మీన్స్ మన దగ్గర 8 mm బార్ ఉంది కదా, 8 mm బార్ ని 12 మీటర్ లెంత్ ఉంది, కానీ మనకి 5 మీటరే కావాలి. సో ఆ 5 మీటర్ కి ఎంత వెయిట్ అయితే ఎలా తెలుసుకోవడానికి మన దగ్గర ఈ ఫార్ములా ఉంది, వెయిట్ పర్ మీటర్. ఇది వెయిట్ పర్ మీటర్ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్. వెయిట్ పర్ మీటర్ ఫార్ములా ఇక్కడ d²/162 kg/meter అంటే, అండ్ ఇంకా దానిలో డి ఉంది కదా, ఆ డి డయామీటర్, మన రీఇన్ఫోర్స్మెంట్ డయామీటర్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ 8 mm డయా ఎగ్జాంపుల్ గా తీస్తాను. ఆ 8 mm బార్ కి వెయిట్ పర్ మీటర్ ఫార్ములా 8²/162. సరే, వాల్యూ ఎంత వస్తుంది, 0.39 kg/meter. అంటే ఒక 8 mm బార్ కి పర్ మీటర్ వెయిట్ లెస్ దెన్ ½ kg. ఓకే, లెస్ దెన్ ½ kg/meter. సరే, దాని తర్వాత మన దగ్గర ఇది టాపిక్ ఉంది. ఫోర్త్ టాపిక్ మనది వెయిట్ పర్ బార్. అంటే ప్రీవియస్ గా మనం లాస్ట్ లో వెయిట్ పర్ మీటర్ చూసాను, కానీ ఇది వెయిట్ పర్ బార్. అంటే ఒక 12 మీటర్ బార్, మన లెంత్ 12 మీటర్ కదా, సో ఒక 12 మీటర్ బార్ ని ఎంత వెయిట్ ఉంటుంది, దాన్ని ఫార్ములా d²/162 × 12. సరే, ఇక్కడ ఎగ్జాంపుల్ గా 8 mm తీసుకుంటాను. అంటే 8 mm కి ఫార్ములా 8²/162, 8² / 162 × 12. సరే, దానికి వాల్యూ వచ్చింది 4.74 kgs/bar. అంటే ఒక 8 mm బార్ కి 12 మీటర్ లెంత్ ఉంది, ఆ లెంత్ కి వెయిట్ 4.74 kgs. సరే, ఇప్పుడు మన వెయిట్ పర్ మీటర్, వెయిట్ పర్ బార్ ఫార్ములా అయిపోయింది. దాని తర్వాత మనం కొన్ని షేప్స్ చూద్దాం. సరే, ఆ షేప్స్ లో ఫస్ట్ షేప్ మనది హుక్. ఈ హుక్ మనకి రీఇన్ఫోర్స్మెంట్ క్యాల్కులేషన్ లో స్టీరప్స్ లో ఉంటాయి చాలా. రైట్ సైడ్ కార్నర్ లో ఇక్కడ చూస్తే మనకి స్టీరప్ ఉంది. ఒక స్టీరప్ లో మీకు పైన రైట్ సైడ్ కార్నర్ లో ఒక టాప్ లో కనిపిస్తుంది కదా, అదే స్టీరప్. స్టీరప్ కి నార్మల్ గా 90 లెంత్ తీసుకుంటాను ఇక్కడ, కానీ కొన్ని 6D కూడా తీసుకుంటాను, 7D, అది డిపెండ్, కానీ జనరల్ గా 90 తీసుకుంటాను. సరే, ఇక్కడ మన లెంత్ 90 ఉంది. సో ఈ బార్ ది లెంత్ ఫార్ములా L+90+90. సరే, 90 ఎందుకంటే ఇక్కడ మన దగ్గర 2 హుక్స్ అన్నాయి కదా, సో L+90+90 2 meters అండ్ D ఇక్కడ డయామీటర్. సరే, ఇప్పుడు నెక్స్ట్ షేప్ మనది బెండ్. ఈ బెండ్ మనకి ఫుట్టింగ్ లో ఉపయోగవుతుంది. సరే, ఇక్కడ ఫుట్టింగ్ ఉంది కదా, ఈ ఫుట్టింగ్ లో టాప్ మెష్ ఉంది, బాటమ్ మెష్ ఉంది. సో ఆ మెష్ లో ఇది బెండ్ ఉంటుంది. ఈ బెండ్ ది వాల్యూ 10D to 16D, D ఇక్కడ డయామీటర్. సరే, ఇక్కడ మన బార్ లెంత్ ఎంత ఉంది, L. సో ఈ బార్ కి మన ఫార్ములా కింద ఉంది, లెంత్ ఆఫ్ బార్ రాసింది కదా, అదే మన ఫార్ములా. సో ఇక్కడ లెంత్ ఆఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు L+12D+12D. 12D ఎందుకంటే మనం ఇక్కడ బెండ్ 12D తీసుకున్నాం. మన దగ్గర 10D నుంచి 16D దాకా వాల్యూ ఉంది కదా, మనం ఇక్కడ 12D తీసుకున్నాం. సో L+12D+12D, 12D L. సరే, ఇక్కడ D డయామీటర్. మీకు స్క్రీన్ లో చూస్తే మన దగ్గర ఒక ఫుట్టింగ్ ఉంది, కాలమ్ ఉంది. ఈ ఫుట్టింగ్ లో స్ట్రైట్ బార్స్ ఉన్నాయి, ఒక కాలమ్ లో స్ట్రైట్ బార్స్ ఉన్నాయి కదా, అది మన మెయిన్ బార్. ఇంకా సర్కులర్, అది స్క్వేర్ రింగ్స్ ఉన్నాయి. రింగ్స్ స్టీరప్స్ అంటారు, కొన్ని టైస్ అంటారు, స్టీరప్, టై, రింగ్ ఒక మాట. సరే, ఇక్కడ కింద టాప్ మెష్, బాటమ్ మెష్. ఈ డ్రాయింగ్ ని సపరేట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇది మన మెయిన్ బార్స్, ఇది స్టీరప్స్, ఇది మన టాప్ మెష్, ఇది మన బాటమ్ మెష్. ఈ 4 పార్ట్స్ ని కలిసి అది డ్రాయింగ్ ప్రిపేర్ అయింది. సరే,
ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ మనది ఇలాంటి షేప్స్ ని మనం కనెక్ట్ చేయాలి కదా, కాలమ్ ని ఫుట్టింగ్ తో కనెక్ట్ చేయాలి, కాలమ్ తో బీమ్ తో కనెక్ట్ చేయాలి, బీమ్ కి స్లాబ్ ని కనెక్ట్ చేయాలి, అవన్నిటిని ఓవర్లాపింగ్ ఉంటారు. సరే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫుట్టింగ్ ది మెష్ ఉంది, ఫుట్టింగ్ మెష్ మీద రీఇన్ఫోర్స్మెంట్ కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంది, ఇది ఓవర్లాప్ అయింది, దాన్ని డెవలప్మెంట్ లెంత్ కూడా అనొచ్చు. సరే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్ నుంచి కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్ అటాచ్ అవుతుంది, అంటే ఒక 12 మీటర్ బార్ అనేది ఫినిష్ అయిపోయింది, అప్పుడు అటాచ్ చేయాలి కదా, అది దాన్ని ఓవర్లాపింగ్ అంటారు. మనం ఇక్కడ ఎండ్ తో అటాచ్ చేయను, అట్లా అటాచ్ చేస్తే ఏం ఉపయోగం లేదు, ప్రాఫిట్ ఏం లేదు, ఇలా అటాచ్ చేయాలి, దాన్ని ఓవర్లాపింగ్ అంటారు. ఇక్కడ కింద మీరు డ్రాయింగ్ లో చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన ఓవర్లాపింగ్, దాన్ని నెక్ కాలమ్ టు ఫుట్టింగ్ ఓవర్లాప్ అంటారు. దాని వాల్యూ 40D to 50D, ఇక్కడ D మన డయామీటర్. సరే ఇది కాలమ్ టు కాలమ్ ఓవర్లాపింగ్. ఈ ఓవర్లాపింగ్ మనం బీమ్ లో కూడా యూజ్ చేయొచ్చు, స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్ లో కూడా యూజ్ చేయొచ్చు, జనరల్ గా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అక్కడ 50D మనం యూజ్ చేయొచ్చు, D ఇక్కడ డయామీటర్. సరే ఇప్పుడు మీరు కింద చూస్తే మన దగ్గర నేను ఇక్కడ వాల్యూస్ రాసి పెట్టాను. సరే నెక్ కాలమ్ టు ఫుట్టింగ్ ఓవర్లాపింగ్ 40D to 50D, D is our diameter ఇక్కడ. సరే కాలమ్ టు కాలమ్ ఓవర్లాపింగ్ 50D, D డయామీటర్, జనరల్ ఓవర్లాపింగ్ మన 12 మీటర్ బార్ ఫినిష్ అయిన తర్వాత 50D, D ఇక్కడ డయామీటర్. సరే ఇది అయిపోయింది. దాని తర్వాత మన నెక్స్ట్ స్టెప్ మనకి క్రాంక్ బార్. మన నెక్స్ట్ స్టెప్ ఇక్కడ క్రాంక్ బార్. క్రాంక్ బార్ మనకి స్లాబ్ లో బీమ్ లో ఉపయోగపడతాయి. సరే ఇది మన క్రాంక్ బార్. క్రాంక్ బార్ అంటే ఇది మొత్తం ఇంక్లైన్ ఉంది కదా, ఇది మన క్రాంక్ బార్, కానీ ఇది ఇంక్లైన్ షేప్ ఉంది కదా, మీకు ఇక్కడ ఇంక్లైన్ షేప్ ఉంది కదా, ఇది మన క్రాంక్. క్రాంక్ ది యాంగిల్ 45 డిగ్రీలు ఉండాలి, 45 degrees. సరే ఇప్పుడు మీరు కింద చూస్తే ఈ బార్ ది ఫుల్ లెంత్ ఎంత ఉంది, L ఉంది. సరే ఇంకా కింద ఎక్స్ట్రా బార్స్ కూడా ఉంటాయి, వేరెవర్ వి యూస్ క్రాంక్ బార్స్ మన దాని కింద ఎక్స్ట్రా బార్స్ కూడా యూజ్ చేయాలి. క్రాంక్ ది లెంత్ 0.42D. సరే ఇప్పుడు ఈ క్రాంక్ బార్ ని లెంత్ ఫైండ్ చేస్తే L ప్లస్ 0.42D, 0.42D అంటే మన దగ్గర పైన 2 క్రాంక్స్ ఉన్నాయి కదా, ఆ 2 క్రాంక్స్ ఇంకా ప్లస్ L మన ఫుల్ క్రాంక్ బార్ లెంత్. కానీ ఇక్కడ D అంటే డయామీటర్ కాదు, D అంటే స్లాబ్ ఆర్ బీమ్ థిక్నెస్ మైనస్ టాప్ అండ్ బాటమ్ కవర్. కానీ కొన్ని పర్సన్స్ దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ టేక్ ఓన్లీ టాప్ కవర్ తీసుకుంటారు, వాళ్ళు బాటమ్ కవర్ ని ప్రిఫరెన్స్ ఇవ్వను. సరే ఇంకా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్రాంక్ బార్ ఎక్కడైనా యూజ్ చేస్తే దాని కింద ఎక్స్ట్రా బార్ కంపల్సరీ, ఆ ఎక్స్ట్రా బార్ లెంత్ L/4. సరే ఎక్స్ట్రా బార్ ది లెంత్ L/4. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ మనకి కవర్. కవర్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ ఇంకా షట్టరింగ్ మధ్య స్పేస్, ఎంటీ స్పేస్ ఉంటది కదా షట్టరింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ మధ్యలో, దాన్ని మనం కవరింగ్ గ్లాస్ ఇస్తారు. ఇక్కడ మీరు ఈ డ్రాయింగ్ లో చూస్తే క్రాంక్ బార్ ది ఇంకా బౌండరీలో మన దగ్గర స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ ని కవర్ అంటారు. ఇక్కడ కింద కూడా L ఉంది కదా, అక్కడ కింద కూడా మన దగ్గర స్పేస్ ఉంది, దాన్ని కూడా కవర్ అంటారు. ఈ స్పేస్ లో ఈ కవర్ లో మనం కవరింగ్ బ్లాక్స్ యూజ్ చేస్తాం. ఇది కవర్ మనకి కాలమ్ లో, బీమ్ లో, ఫుట్టింగ్ లో అన్నిట్లో ఉపయోగపడతాయి. సరే ఇక్కడ కింద కొన్ని ఎగ్జాంపుల్ వాల్యూస్ ఉన్నాయి, అంటే ఫుట్టింగ్ లో మనం 75 mm కవర్ యూజ్ చేయొచ్చు, కాలమ్ లో మనం 25 mm to 50 mm యూజ్ చేయొచ్చు, బీమ్ లో 25 mm to 50 mm, స్లాబ్ లో 25 mm యూజ్ చేయొచ్చు. సరే ఇప్పుడు మనది నెక్స్ట్ టాపిక్ స్పేసింగ్. ఈ అన్ని వాల్యూ ఎగ్జాంపుల్స్, ఏం జెన్యున్ వాల్యూస్ కాదు. సరే స్పేసింగ్ అంటే మన 2 రీఇన్ఫోర్స్మెంట్ బార్ల మధ్యలో స్పేస్. సరే ఇక్కడ మీరు ఈ డ్రాయింగ్ లో చూస్తే ఇక్కడ స్టిరప్ మధ్య స్పేస్ ఉన్నాయి కదా, 2 స్టిరప్స్ మధ్యలో స్పేస్ ఉన్నాయి, ఆ స్పేస్ ని స్పేసింగ్ అంటారు. సరే ఆ స్పేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆ స్పేసింగ్ మనకి స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇస్తారు. సరే దాని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ నంబర్ ఆఫ్ బార్స్. అంటే మీకు ఫుట్టింగ్ లో నంబర్ ఆఫ్ బార్స్ ఫైండ్ అవుట్ చేయాలి x డైరెక్షన్ లో. సో మీ దగ్గర ఫార్ములా ఉంది, అపోజిట్ లెంత్ బై స్పేసింగ్ ప్లస్ 1. అపోజిట్ లెంత్ అంటే x బార్ లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే y ది లెంత్ తీసుకోవాలి, y లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్ ప్లస్ 1. సరే ఇంకా నంబర్ ఆఫ్ స్టిరప్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ లెంత్ ఆఫ్ కాలమ్ ఆర్ బీమ్ బై స్పేసింగ్ ప్లస్ 1. అంటే కాలమ్ బీమ్ జాయిన్ అవుతుంది కదా, కాలమ్ స్టిరప్స్ అక్కడే ఆగిపోతాయి. సరే దాని తర్వాత ఓన్లీ స్ట్రేట్ బార్స్ విల్ గో అప్. దీంతో మన టాపిక్ కంప్లీట్ అయిపోయింది.
మీకు చాలా థ్యాంక్స్.